వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కోనయామోకులలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం నాడు హనుమాన్ జయంతి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం నిర్వాహకులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర నలుదిక్కుల నుండి హనుమాన్ దీక్షలు తీసుకున్న భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి మాల విరమణ చేస్తారు. ఈ ప్రాంతానికి చెందిన హనుమాన్ మాల తీసుకునే భక్తులు ఆలయ ప్రధాన పూజారి జాగర్లమూరి అయ్యప్ప స్వామి ఆధ్వర్యంలో 41 రోజులు 21 రోజులు దీక్షలు తీసుకున్నారు. హనుమాన్ జయంతి వేళ దీక్షలు విరమణ చేయడానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ధర్మకర్తలు సీతా ఆనంద్ సా కుమార్ సా తెలిపారు. 5 ముఖాలు 10 చేతులతో 9.5 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించారు. ఇదే ఆలయ ప్రాంగణంలో కొత్తగా సీతారాముల దేవాలయాన్ని కూడా నిర్మించారు. ఈ రోజు ఆలయ ప్రాంగణంలో మాల విరమణ కార్యక్రమాలు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వరంగల్ వరంగల్ జై శ్రీరామ్. जय श्रीराम. वंदे मानवनारसिंहकरुणाशक्ताञ्जितं मानालङ्करणं त्रिपञ्चनयनं दधेप्रमाणवजास्तनाध्ययरसिकेशपुस्तकसुतकुम्भामुषाद्रीनहरं कटवाङ्गं फणिपूर्वं च तददं सर्वारि गर्भाबहुं स्वस्य श्रीवर्तमानव्यवहारि ज्ञानप्रमाणेन क्रोधिनाम संवत्सर వైశాఖ బహుళ దశమి శనివారం రోజు ఈరోజు శ్రీ గీసుకొండ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో నరసంపేట వరంగల్ నుంచి నరసంపేట వెళ్లే మార్గ మధ్యలో గీసుకొండ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి రాత్రి తెల్లవారుజామున సుప్రభాత సేవ పంచామృత నవరసాభిషేకము అదేవిధంగా స్వామివారికి విశేష అలంకరణ పూజలు జరిగాయి. ఈరోజు హనుమ జయంతి సందర్భంగా కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క మాల విరమణ చేసుకుంటూ అధిక సంఖ్యలో స్వామివారి పూజలు కూడా చేస్తున్నాము. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా మహావైభవంగా జరిగాయి. దేవాలయం చైర్మన్ అయిన సీతా ఆనంద్ గారి ఆధ్వర్యంలో మహా విశేషంగా ఈరోజు స్వామివారి యొక్క సేవలు కూడా పూజలు కూడా విశేషంగా జరుగుతున్నాయి. జై హనుమాన్. జై శ్రీరామ్.
నర్సంపేట వెళ్ళే మార్గ మధ్యలో గీసుకొండ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ దేవాలయం 1992లో సీతా లక్ష్మణ్ షా గారి ఆధ్వర్యంలో ప్రతిష్టాపన అయిందండి. ఇప్పుడు క్రోధినామ సంవత్సర వైశాఖ బహుళ దశమి శనివారం రోజు హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి మన దేవాలయం ఆసియా ఖండంలో రెండవ స్థానంలో ఉంది. కొండగట్టు తర్వాత రెండో కొండగట్టు మన దేవాలయాన్ని పిలుస్తున్నారు. అదేవిధంగా మన యొక్క దేవాలయానికి తెలంగాణ నుంచి కాకుండా నలుమూల నుంచి కూడా భక్తులు విశేషంగా వచ్చి స్వామివారికి తెల్లవారుజామున సుప్రభాత సేవ, అదేవిధంగా స్వామివారికి పంచామృత నవరసాభిషేకాలు, మాల విధాన కార్యక్రమాలు, అదేవిధంగా మహానిదాన కార్యక్రమాలు, స్వామివారి మూలమంత్ర హోమము, విశేషమైన అర్చనలు, సింధూర నామార్చనలు, స్వామివారికి విశేషంగా అభిషేకాలు కూడా మన యొక్క చైర్మన్ అయిన సీతా ఆనంద్ సార్ గారి ఆధ్వర్యంలో విశేషంగా జరుగుతున్నాయి. కావున ఈరోజు స్వామివారికి సేవకు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. నేను ఈ దేవాలయంలో ప్రధాన అర్చకులు జాగర్లకు ఉదయప శర్మ. జై శ్రీరామ్. నిర్వర్తించి మాల ధరించినటువంటి వాళ్ళు మాలలు తీసివేయడం ఇవన్నీ కూడా చక్కగా జరిగింది. ఇక్కడ దేవస్థాన కమిటీ వాళ్ళు కూడా అన్ని సహకారాలు చేశారు. అందరికీ చాలా ధన్యవాదాలు ఇట్లా చేసినందుకు.